అక్క, నల్ల పసుపు దీని గురించి విన్నాను నేను. మీరే చెప్పాలి మాకు, నల్ల పసుపు అంటే ఏంటి, ఎలా నల్ల పసుపుని వినియోగించుకోవచ్చు, దాని విశిష్టత ఏంటి, ఎలాంటి సందర్భాల్లో నల్ల పసుపుని ఎలా వినియోగించుకోవచ్చు చెప్తారా? తప్పకుండా చెప్తాను. మన హైందవ ధర్మంలో పూజా విధానంలో మన వంటింట్లో ఉన్న ప్రతి దానికి మన పూజకి రిలేటెడ్ ఉన్నాయి, అన్నీ మిళితమై ఉన్నాయి. అన్నీ మిళితమై ఉన్నాయి. అయితే ఇందులో మనము ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతి మనకి యూనివర్స్ మనతో పాటు కలిసి పూజకి ఉపయోగపడుతుంది. మనకి తొందరగా మనకి ఏ పనైనా కూడా సత్వరమే అవ్వడానికి, రెమెడీస్ మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఇందులో నల్ల పసుపు కూడా ఒకటి అని మనం చక్కగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పసుపులో నీలం పసుపు అని, నల్ల పసుపు, నీలం పసుపు ఇట్లా మనం మామూలుగా మీరు పసుపు కొమ్ము పచ్చిదే అనుకోండి, అల్లంలాగా ఉంటుంది, దాన్ని మనం ఇట్లా తీసేస్తే మీకు ఎల్లో కలర్ కనపడుతుంది చక్కగా. అలా తీసినప్పుడు బ్లూ కలరు, బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట, కొంచెం బ్లాక్ షేడ్ లో ఉంటుంది నల్ల పసుపు. అది చాలా ఆయుర్వేదంలో చాలా బాగా యూస్ చేస్తారు మందుల్లో. కృష్ణ కేదార అంటారు దాన్న. అబ్బా ఎంత బాగుందో పేరు. కృష్ణ కేదార అంటారు నల్ల పసుపు. అయితే పసుపుకి మనం మామూలుగా మనకి అంటే ఎల్లో కలర్లో ఉండే పసుపు వర్ణంలో ఉన్న పసుపు ఎంతైతే బాగా పనిచేస్తుందో, ఈ నల్ల పసుపు కూడా అంతే బాగా పనిచేస్తుంది అనమాట మనకి రెమెడీస్కి. సో ఎవరైనా కూడా పూజా సామాగ్రి షాప్లో కానీ, లేకపోతే మీకు ఇప్పుడు దొరికే అమెజాన్లో కానీ, ఎక్కడైనా కానీ, కాకపోతే మామూలు పసుపు కంటే కూడా నల్ల పసుపు కొంచెం కాస్ట్లీ ఉంటుంది. తెచ్చుకోండి చక్కగా, నల్ల పసుపుని తెచ్చుకోండి. ఎంత తెచ్చుకోవచ్చు అక్క మనం చెప్పే రెమెడీస్? కొంచెం చాలు, అర్ధపావు చాలు అనుకుంటున్నాను నేను. అదే కొంచెం కాస్ట్ ఉంటుంది, తెచ్చుకోవచ్చు. అది తీసుకొచ్చుకొని ముందు ఏం చేయాలంటే, అమావాస్య తర్వాత రోజుకి రెడీగా ఉండాలి మన దగ్గర. ముందే తెచ్చిపెట్టుకోవచ్చు. అంటే ఎల్లుండి పాడ్యమి, అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాడ్యమి ఎల్లుండి అనుకోండి, ఈ 2 రోజుల ముందు తెచ్చేసుకోండి. అంటే పాడ్యమి ఇంపార్టెంట్ అనుకోండి పూజ చేసుకోవడానికి. పౌర్ణమి వెళ్ళిన పాడ్యమైనా, అమావాస్య వెళ్ళిన పాడ్యమైనా ఇంపార్టెంట్ మనకి. సాధారణంగా మనం ఏ పని చేసినా అమావాస్య వెళ్ళిన పాడ్యమికి చేయడం మనకు అలవాటు. ఎందుకంటే కొత్తగా మూన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మంచిది అని మనం చెప్పుకోవచ్చు, గ్రోత్ ఉంటుంది. అది తీసుకొని వచ్చుకొని ఒక బట్ట పైన, పసుపు బట్ట అయితే చాలా శ్రేష్టము, ఒక చిన్న పీట లాగా వేసుకొని, ఒక చిన్న ఎల్లో కలర్ క్లాత్ లేకపోతే ఎల్లో కలర్ పేపర్ అయినా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు క్లాత్ కోసం పరిగెట్టద్దు మనం. ఓకే, అంటే నా బాధ ఏంటంటే ఇంట్లో ఉన్నవాడితో యూజ్ చేసుకోవాలి అని చెప్పి, అంతకు మించి ఇంకేం లేదు. పెట్టేసి ఆ పసుపు పెట్టి ఆదిత్య హృదయం చదవాలి. ఆదిత్య హృదయమా? ఎందుకంటే ఈ నల్ల పసుపు అనేది సూర్యకిరణాలు పడి పెరిగిందే కదా, చెట్టుకొచ్చిందే కదా. సో ఆదిత్య హృదయం అనేది చదివి ఆ పసుపుని మనం ఎనర్జైజ్ చేసుకోవాలి. అంటే దాన్ని శక్తివంతమైనదిగా మార్చుకోవాలి. ఆ పాడ్యం రోజు పొద్దున్నే ఈ సమయం ఏమైనా ఉందా అక్క? ఎప్పుడైనా పూజ ఏదైనా 11 బిఫోర్. ఒక్కసారి ఆదిత్య హృదయం అక్క ఒక్కసారి చదివితే చాలు. ఒక్కసారి మీకు ఏమైనా ఓపిక ఉంటే ఇంకో 11 సార్లు చదవండి, తప్పేమీ లేదు. టైం ఉంది, ఓపిక ఉంది అనుకుంటే 11 సార్లు చదవండి, లేదంటే ఒక్కసారి చదవండి ఆదిత్య హృదయం. చదివేసిన తర్వాత ఆ రోజు గోధుమలకి సంబంధించింది ఏదైనా కూడా నైవేద్యం పెట్టాలి. చపాతి కావచ్చు, పూరి కావచ్చు, గోధుమ రవ్వ హల్వా కావచ్చు, గోధుమ పిండి హల్వా కావచ్చు. గోధుమ రవ్వతో కేసరి అంటాం మనం, హల్వానము కేసరి అంటాం. ఉప్మా చేయొచ్చాక? ఉప్మానా? ఎందుకు, నాకు ఇష్టం, చేసుకోవచ్చు. ఉప్మా ఉల్లిపాయలు లేకుండా గోధుమ ఉప్మా బాగుంటుంది. మీకు నచ్చడం కాదు, ఎప్పుడు నేను నైవేద్యం పెట్టడానికి ప్రయత్నించలేదు. భలే వచ్చింది థాట్. అయితే పెట్టచ్చు కదా, తప్పకుండా పెట్టచ్చు. వైష్ణోదేవి అమ్మవారిది థాలీ చూస్తే అప్పటికప్పుడు ఎవరైనా చేసి పెడితే బాగుండు, తినాలి అని అనిపిస్తుంది అనమాట. పూరి, చోలే, జీరా రైస్ ఇవన్నీ ఉంటాయి వైష్ణవదేవి థాలీలో. అవును, కృష్ణుడికి కూడా పెడతారుగా పూరి జగన్నాథ్ లో, ఎన్ని వెరైటీస్. అంటే ఇందులో అదే వెల్లుల్లిపాయలు తగలని పక్షంలో పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అయితే గోధుమలకు సంబంధించింది ఏంటంటే సూర్యుడికి ఇష్టం కాబట్టి అది చెప్పాను. అలా నైవేద్యం పెట్టుకొని ఎనర్జైజ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు
ఒక రోజు అయిపోయిన తర్వాత అది ఎనర్జైజ్ అయిపోతుంది కదా, నెక్స్ట్ డే దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఏ వాటికి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. అక్క ఇప్పుడు జాబ్, మనం కోరుకున్న జాబ్ రావాలన్నా లేకపోతే మంచి హైక్తో జాబ్ రావాలన్నా ఈ నల్ల పసుపుని ఎలా వినియోగించుకోవచ్చు అక్క? మనం ఏం చేయాలి అని అంటే, ఆల్రెడీ మనం ఎనర్జైజ్ చేసుకుంటాం కదా ఆదిత్య హృదయం చదివిన తర్వాత, కొంచెం దాంట్లో నుంచి కొంచెం పసుపు తీసుకోండి, తుంచాలా? ఆ తుంచిన తర్వాత దాని ఇట్లా మనం గంధం అరగదీసే రాయి ఉంటుంది సాన, దాన్ని చక్కగా అరగదీసుకుంటే బొట్టులాగా వస్తుంది. అది కొంచెం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కొంచెం చిన్నగా ఇట్లా పెట్టుకొని వెళ్ళండి, పెద్దగా ఇట్లా పెట్టకండి, అవును బాగోదు. కొంచెం ఇలా పెట్టుకొని వెళ్ళండి. హృదయానికి పెట్టుకోవచ్చా? ఇక్కడ నుదుటికి పెట్టుకోవాలి, ఎందుకంటే మన ఫేస్ అట్రాక్ట్ చేస్తుంది కదా, అలా పెట్టుకోవడము. తర్వాత కొంచెం దాన్ని ఆ నల్ల పసుపుని ఇట్లా విరుస్తాం కదా, అది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళాలి, జేబులో పెట్టుకొని వెళ్ళాలి. వచ్చిన తర్వాత ఇంట్లో ఆ పసుపుని మనం ఎనర్జైజ్ చేసుకున్న పసుపుని చక్కగా ఇంట్లో ఒక బాక్స్ లో పెట్టేసి దేవుడి గుట్లో ఎక్కడైనా మనం సామాన్ పెట్టుకునే చోట పెట్టేసుకోవచ్చు. జాబ్ వచ్చేసింది కదా, ఇంకా మన వర్క్ అయిపోయింది కదా, వెంటనే వస్తుంది. అంటే నేను అడిగింది ఏంటంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది, అంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను తెచ్చి పెట్టుకున్నాను, నాకు బాగా పనిచేసింది. నేను మామూలుగా ఎనర్జైజ్ చేసి పెట్టుకున్నాను ఇంట్లో, అంటే అంత బాగుండాలి. ఇందాక మీరు అనుకున్నాం కదా, మనం హెల్త్కి వెల్త్కి అన్ని విధాలా బాగుండాలి అని చెప్పి ఎనర్జైజ్ చేసి మామూలుగా నేను పెట్టుకున్నాను, బాగానే ఉంది. నాకు చేసిన తర్వాత ఏదైనా కూడా మంచి నమ్మకంతో అంతే చేస్తే ఎక్కడికి ఆ నమ్మకం వమ్ము కాదు, భగవంతుడి విషయంలో మాత్రం అస్సలు కాదు. తప్పకుండా ఏదో ఇమీడియట్ గా పని కాకపోయినా కూడా స్లోగా ఒక్కొక్క మెట్టు ఎక్కడం మాత్రం గ్యారంటీ. అయితే ఒకవేళ ఇంటర్వ్యూ ఓకే, కానీ రోజు కూడా పెట్టుకోవచ్చా పసుపుని? అలా రోజు కూడా పెట్టుకోవచ్చు, ఎవరైనా ధారణ. కొంతమంది పాపము రోజు వెళ్తూ కూడా చెయ్యని పనులకు కూడా తిట్లు తింటూ ఉంటారు, అపనిందలు, లేకపోతే అనుకోకుండా లేట్ అవ్వడము, ఏదో జరుగుతూ డిస్టర్బెన్సెస్ గా ఉంటుంది వాళ్ళ వర్కింగ్ సెక్టార్స్ లో వాళ్ళకి. అప్పుడు నల్ల పసుపు చాలా బాగా పనిచేస్తుంది, రోజు పెట్టుకొని వెళ్ళి. అంతే రైట్ అక్క, చాలా చక్కటి మార్గం ఇది. ఖచ్చితంగా జాబ్ రావాలి అనుకునే వాళ్ళు ఈ రెమెడీని ఫాలో చేసి వాళ్ళు కోరుకున్న జాబ్ వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.